అన్న ఆకాశ విధులు అన్న సినిమా వేరే లెవెల్ అన్న. పూజితా పన్నాడు గారు అన్న హీరో బా ఏం యాక్టింగ్ అన్న. గిటార్ ఆర్టిస్ట్ అంటే ఒక లవ్ చేసి విడిపోతారు కదా అన్న, అప్పుడు గిటార్ ఆర్టిస్ట్ ఆ స్టైల్ భయ్యా ఆకాశ విధుల భయ్యా సినిమా సూపర్ 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 ఉంది భయ్యా. భయ్యా సూపర్ ఉంది భయ్యా సినిమా. సినిమా సూపర్ ఉందని ఏడుస్తుంది. భయ్యా సూపర్ ఉంది భయ్యా. భయ్యా భయ్యా దయచేసి అమ్మాయి వద్దలేదని చెప్పేసి నో చెప్పేసిందని మందు తాగకండి, గుట్కాలు తిరగండి, మీ భవిష్యత్తు చూసుకోండి భయ్యా. దయచేసి లవ్ చేసుకున్న వాళ్ళని అమ్మ నాన్న ఒప్పుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి, లేకపోతే అబ్బాయిలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సినిమా నచ్చిందా భయ్యా? చాలా బాగుంది భయ్యా సినిమా. అన్న ఆకాశ వీధిలో సినిమా చూసినా నిజంగా చూసినాక ఈ పోస్టర్ డిజైన్ చేసిన డిజైనర్కి మెచ్చుకోవచ్చు అన్న. నిజంగా చెప్తున్నా ఆ లిప్ లాక్ కానీ యూత్ఫుల్ సినిమా అన్న. అసలు యూత్ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక సినిమా గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదన్న, ఎందుకంటే యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమా చూస్తే. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్. మ్యూజిక్ పరంగా మాత్రం అబ్బా రాక్ స్టార్ అనే ఒక క్యారెక్టర్ అన్న. నిజంగా హీరో గారి క్యారెక్టర్ రాక్ స్టార్ క్యారెక్టర్ సూపర్ అన్న. అసలు అల్టిమేటెడ్. ఇలాంటిగా లేదు, ఒక రేంజ్లో ఉంది. అసలు ఒక పెద్ద సినిమాకి దీనికి డిఫరెంట్ ఏంది అన్నట్టుంది. అంటే ఒక పెద్ద సినిమా చూస్తున్నట్టు అనిపించింది ఎంతసేపటికి. ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి వారు లవ్లో కానీ ఫెయిల్ అయితే లైఫ్లోనే ఫెయిల్ అయినట్టు అనుకుంటారు బాయ్స్ చాలామంది. ఏంటంటే లవ్లో ఫెయిల్ అయితే లైఫ్లో కూడా ఫెయిల్ అయిపోయినా ఇంకా మనం ఏం చేయలేం, ఏం పీకలేం అన్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా మంచి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒక మంచి మెసేజ్ అన్న. ఎందుకంటే లైఫ్లో లవ్ ఒకటే కాదు కదా, ప్రతిదీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. చాలామంది లవ్వే ఇంపార్టెంట్ అనుకున్నారు. అలాంటి వాళ్ళందరికీ మాత్రం అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లవ్వే ఇంపార్టెంట్ అనుకుని లైఫ్లో కోల్పోయిన వాళ్ళందరికీ ఈ సినిమా అంకితం ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు ఈ సినిమా ద్వారా. చెప్పాలంటే చాలా నేర్చుకోవచ్చు. అంటే లైఫ్లో లవ్లో ఓడిపోయాక లైఫ్ ఎలా గెలవాలనేది చూపించినట్టు సినిమా. చాలా బాగుంది. డైరెక్షన్ తన యాక్టింగ్ పరంగా కానీ చాలా బాగా చేశాడు. సూపర్ వండర్ అన్న, చాలా బాగుంది సినిమా. బాగుంది మూవీని. ఏమనిపించింది? ఫీల్ గుడ్ మూవీ, మంచి లవ్ స్టోరీ. అండ్ లేదండి లేదు, జస్ట్ ఫ్రెండ్ అంటే వచ్చాను. అంటే లైక్ రియలిస్టిక్గా ఉంది, బయట జరిగే లవ్ స్టోరీస్ లాగే ఉంది. ప్లస్ లైక్ కొంచెం ఇన్స్పిరేషన్ అక్కడ. లేదండి నాకు అలా ఏం లేదు. అంటే లవ్తో ఎండ్ అవ్వలేదు, ఇంకా బియాండ్ ఉంది అని చూపించారు. గుడ్ మూవీ. బాగా నచ్చిన సీన్ వచ్చేసి చుట్టూ ఫైర్ ఉన్నప్పుడు గిటార్ వాయించాడు ఒక సీన్. అది బాగుంది. సినిమా అయితే సూపర్ ఉంది. అందరూ ఒకసారి మీరు చూసి మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతో ఒకసారి చూడండి. మీతో ఒక డైలాగ్ వస్తుంది, గుద్ద వగిలిపోయింది సినిమా అని. ఇన్స్టాగ్రామ్ రీల్స్ దాంట్లో ఇంట్లో వెయిట్ చేస్తుంటే డైలాగ్ కోసం. ఈ సినిమా పేరుతో ఆకాశ వీధుల్లో చూడండి. థ్యాంక్ యూ. రెగ్యులర్ ఆడియన్స్ ఇది మీరు ఒక వేరే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూడకండి, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూతో చూడండి. సినిమా అయితే మీకు నచ్చుతుంది ఆబ్వియస్లీ. 100% న్యాయం చేశారు భయ్. మీరు కూడా ఇప్పుడు సెకండ్ షో చూడండి, చూసి మీరు కూడా రివ్యూ ఇస్తాం భయ్, మీకు 100% ఇస్తాం. మీరు కూడా ఇప్పుడు మూవీ చూసి మీ రివ్యూ మీరు పెట్టండి. ఓకే అన్న ఆకాశ వీధుల్లో మూవీ అన్న మా అందరిని ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయింది అన్న. వేరే లెవెల్లో ఉన్నదన్న మూవీ. ఇప్పుడే వాళ్ళు వచ్చారు, పర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీశారన్న. మామూలుగా లేదన్న మూవీ అయితే. ప్రతి ఆడియన్స్, ప్రతి లవర్, ప్రతి బాయ్ ఈ మూవీ చూడాలన్నా. ఒకటే ఎందుకంటే కొద్ది మంది అంటారు కదన్నా, ఇది నీ వల్ల అవదు, అది నీకు పడదు, అది నీ వల్ల అవదు అనేది. ఈ మూవీలో అది అన్న క్లియర్ చేసాడన్న. ప్రతి వాళ్ళు అనుకున్నది ప్రతి వాళ్ళు చెయ్యాలి, అది కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుద్ది, కొద్దిగా టైం పడుతుంది. ఈ మూవీలో అది చూపించారన్న. అదన్న కంటిన్యూ. అదే అన్న గట్టిగా వాయిస్తాడు కదా గిటార్ అన్న. గిటార్ అది వేరే లెవెల్లో వాయిస్తాడు అన్న. సూపర్ ఉన్నదన్న మూవీ. హీరోయిన్ బాగున్నదన్న. ఇప్పుడు వచ్చారన్న ఆ కిస్సులో అవి బాబా ఏంటన్నా అవి. మరన్న కుర్రోళ్ళు ఎవరో ఆగుతలేదన్న థియేటర్లో. ఇంకో చూడ ఏంటన్నా కాలేజీలో నుంచి వస్తానన్న, స్కూల్ నుంచి. ఎందుకంటే అమ్మాయి హీరోయిన్ ఫోటో చూసానని అలా పోస్టర్లోని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చేస్తే నేను వెళ్ళాను చూడొచ్చని. ఇంతలో చూస్తే
నాశనం అయిపోవడానికి కాదన్నా, చూడాలి కదన్నా. కాలేజ్ మాని మరీ వచ్చానన్నా, ఎంజాయ్ మామూలుగా చేయలేదన్నా. సూపర్ హిట్ అన్న మూవీ, చాలా బాగుంది భయ్యా. సినిమా చూశాను భయ్యా, హార్ట్ఫుల్గా జెన్యున్ ఆడియన్గా చెప్తున్నాను. సినిమాలో లాస్ట్ మస్తు మెసేజ్ ఉంది భయ్యా. అంటే మనం లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పెద్ద రీజన్ ఏం లేదు భయ్యా. తీసుకున్నాం భయ్యా, మనం ట్రూగా లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అంటే పెళ్లి చేసుకోవాలని రీజన్ ఏం లేదు. మేబీ మనం లవ్ చేసిన లవ్ వల్ల లైఫ్ చేంజ్ అవ్వచ్చు, లైఫ్ చాలా టర్న్ అవ్వచ్చు. కానీ ఇందులో అది చూపించాడు భయ్యా, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు సూపర్ ఉంది భయ్యా మూవీ. లిటరల్లీ చెప్పాలంటే యూత్కి కనెక్ట్ అయ్యే మూవీ ఆకాశ వీధుల్లో. పూజిత, ఐ లవ్ యూ పూజిత, నిజంగా చెప్తున్నా. బెండకాయ దొండకాయ పూజిత నా గుండెకాయ అయిపోయింది, ఇప్పటి నుంచి నాకు క్రష్ అయిపోయింది భయ్యా. బెండకాయ దొండకాయ పూజిత, నువ్వు నా గుండెకాయ. ఆకాశ వీధుల్లో అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, జరా గాంజా ఇవన్నీ కొట్టిన తర్వాత మనం ఎడగిపోతాం, ఆకాశంలోకి మేఘాల్లోకి పోతాం. అట్లానే ఇది కూడా అట్లా పోయినట్టు అనమాట. జనరల్లీ మూవీ గురించి చెప్పాలి అంటే ఒక అర్జున్ రెడ్డి అయ్యి అని చెప్తున్నారు కదా, అదంతా కదా ఒక స్టోరీ లైన్, ఒక మంచి డైరెక్షన్ చేశాడు అనమాట. నాకైతే డైరెక్షన్ వాజ్ వెరీ నైస్ అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యాచులర్ ప్రతి ఒక్కడు బట్టలు లేకుండా చూడాల్సిన సినిమా అనమాట. అంటే ది బెస్ట్ ఉంది, ఫుల్ రొమాన్స్. ఆ హీరోయిన్ ఆల్రెడీ వేరే సినిమా ఏదో తీసింది, చాలా బాగుంటుంది. దాంట్లో నేను ఆ హీరోయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను అనమాట. అమేజింగ్ ఉంది సినిమాలో అయితే, నాకైతే నచ్చింది. కాకపోతే మిత్రుడు ఎప్పుడు కూడా మనం ఎదగడం కాదు, కోల్పోవడం కాదు, ఎదగడం కూడా కోరుకునేవాడే మిత్రుడు. అలాగే ఈడు గంజాయి కొడేస్తుంటే ఇట్లా కాదురా భయ్, నువ్వు మంచిగా అవ్వాలి అని సహోదరులు మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు భయ్యా. చాలా అంటే ప్రతి ఒక్కరు చేస్తారు జనరల్లీ. అది ఒక మంచి టాపిక్ ఉందన్నమాట. దీంట్లో ఒక మంచి సెన్స్ ఉంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఒక రన్ త్రూ మూవీ, గుడ్ మూవీ, గుడ్ మ్యూజిక్, గుడ్ డైరెక్షన్, గుడ్ వాయిస్, గుడ్ యాక్టింగ్, హీరో ఈజ్ నైస్, లవ్ యూ బ్రో. నిజంగా ఆకాశ వీధుల్లో సూపర్ ఉంది సినిమా. అసలుకి ఈ సినిమా ఉంటుంది కంటెంట్, అసలుకు ఫ్రెండ్షిప్ స్టోరీ కానీ, లవ్ కానీ, ముఖ్యంగా రొమాంటిక్ మరో వేరే లెవెల్. అంటే అర్జున్ రెడ్డిలో మనం ఎంత రొమాంటిక్ చూసామో, ఆ మనోడు నిజంగా చాలా బాగుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఫ్రెండ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ ఏ డీడ్ అంటాం కదా. సో లైఫ్లో బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఫ్రెండే లవరే కారకం. సో ఈ విధంగా ఏంటంటే ఈ సినిమాలో రొమాన్స్ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. ముఖ్యంగా ఒకటే యూత్కి నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను. అండ్ ఈ సినిమాలో కూడా ఒకటే మెసేజ్ ఉంటుంది, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ ఆల్సో డ్రగ్స్ నాట్ మోస్ట్ డేంజరస్. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలు మోస్ట్ డేంజరస్. అమ్మాయిలకు అడక్ట్ అయితే సో లైఫ్ సంకన ఆగిపోద్దని చూపించిండు. వాటితో పాటు అమ్మాయిలు కూడా మళ్ళీ ప్రేమించిన వాడిని, నిజంగా జెన్యున్గా లవ్ ఉంటే ప్రేమించిన వాళ్ళని మోసం చేయకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా మళ్ళీ వాళ్ళ కెరియర్లో సక్సెస్ అవుతాడు ఒక రూట్ చూపిస్తుందని చెప్పేసి ఈ సినిమా చూపిస్తుంది. నిజంగా ఈ సినిమాతో గౌతమ్ కృష్ణ యాజ్ ఎ హీరోగా అండ్ డైరెక్టర్గా వచ్చాడు. ఫెంటాస్టిక్ సినిమా. అస్సలుకి ఇట్లాంటి కొత్త సినిమాలని యూత్ ఎంకరేజ్ చేయండి. హీరోయిన్ నిషా చించి పారేసింది, లవ్ యూ నిషా. ఆకాశ వీధిలో సినిమా చూసిన హీరో అయితే సూపర్ ఉంది, డైరెక్షన్ కూడా బాగుంది. అసలు బాడీ చూస్తే మాత్రం కిర్రాకు ఉంది. నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది, బూత్ బంగ్లా నుంచి వచ్చిన బాబాయ్ లెక్కున్నా. నాలాంటోడికే ఆకాశ వీధుల్లో యూత్కి నచ్చాల్సిన సినిమా నాలాంటోడికి నచ్చిందంటే ఏ రేంజ్లో ఉందంటే ఒకసారి ఆలోచించండి. బీజిఎం అయితే ఖతర్నాక్ ఉంది, హీరోయిన్ నార్త్ ఇండియన్ అమ్మాయిలాగా ఉన్నా కానీ సినిమాలో మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఉంది, ఖతర్నాక్ ఉంది. బీజిఎం సూపర్. హీరో మాత్రం రిజల్ట్గా మనకు ఒక సినిమా ఏది ఆషికి లాంటి సినిమాలు కనపడ్డాయి, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు కనపడ్డాయి దాంట్లో, స్క్రిప్ట్లో, స్క్రీన్ ప్లేలో. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా సూపర్గా ఉంది. హీరో నిజంగా బాడీ మాత్రం ఎక్దమ్గా మెయింటైన్ చేసిండు, ఒక లెవెల్గా ఉన్నది. డ్రగ్స్కు, ఈ మందుకు, మాదక ద్రవ్యాలకు అమ్మాయిలకు అలవాటు పడి ఎలాగైతే ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుని కెరీర్ని ఖరాబ్ చేసుకుంటాడో అటువంటి వాడు చూడాల్సిన సినిమా ఇది. సూపర్ అంటే సూపర్ మూవీ, ఖతర్నాక్ ఉంది. అడ్డదిడ్డంగా డ్రగ్స్ తీసుకొని, అడ్డదిడ్డంగా రోడ్ల మీద ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని, హెల్త్ ఖరాబ్ చేసుకొని, ఖరాబ్ అవ్వకుండా ఆకాశ వీధుల్లో ఒక కలలు కంటూ మంచిగా నేల మీదనే కదా ఆకాశంలో కూడా ఎగరాలనే ఒక మంచి కాన్సెప్ట్ లాగా అనిపించిన సినిమా. సూపర్ మైండ్ బ్లోయింగ్ మూవీ. డైరెక్షన్ అయితే ఖతర్నాక్ అనిపించింది. సూపర్ మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. థ్యాంక్ యూ అన్న. ఆకాశ వీధుల్లో అంటే నేను ఏదో విమానంలో అనుకున్నా, కానీ
అన్న మనం మందు లేకపోతే సిగరెట్లు లేకపోతే డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనం మత్తులో పోతాం చూడు, దాని గురించి తీసినారు. నేను ఏదో అనుకో కానీ అన్న నిజంగా అంటే లవ్ ఫెయిల్ అయ్యి మనం దాంట్లోకి అలవాటు అయ్యి మనము ఏదో సూసైడ్లు అవి చేసుకోకుండా మళ్ళీ మారాలి, మనం లవ్ చేసిన అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయిని లవ్ చేసి అయినా కానీ మారాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు అన్న. ఇంకోటి నీతోనికి ఏం కాదు, నీతో శాత కాదు, వేసినా లవ్ నువ్వు వేస్ట్ అన్న అంటే దానికి నువ్వే తోపు, నీకు నువ్వే తోపు అని చెప్తాడన్న. అది మాత్రం మస్తు నచ్చిందన్న నాకు. అన్న కిస్సులు ఉండేవన్నా నిజంగా అంటే అవి లెక్క పెట్టుకోవడానికి నాకు మొత్తం టైమే సరిపోయలేదు, అట్లా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది అన్న నిజంగా అంటే ఫ్యామిలీతో చూడవచ్చు. అసలుకి యూత్ అనేది నాశనం కాకుండా బాగుపడడానికి ఈ సినిమా చూస్తే కొద్దిగా బాగుపడతారు అన్న. నిజం మెసేజ్ ఉంది. ఇది చాలా వరకు అయితే డ్రగ్స్ మందు బంద్ చేసి మంచిగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒక మంచి లైఫ్ ఉంటుందని ఈ సినిమా వల్ల తెలుస్తుంది అన్న. అన్న అందరికి నమస్తే. ఆకాశ వీధుల్లో సినిమా గురించి చెప్పాలంటే ఒక 22 ఏళ్ళ అబ్బాయి ఒక 25 ఏళ్ళ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక రిచ్ లవ్ స్టోరీ. ఇది సినిమా ఫ్లేవర్ వచ్చేసి ఒక అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంటుంది అనమాట. మనము ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకూడదు, కానీ ఏంటంటే చాలా క్యూట్గా ఉంటుంది సినిమా. నాకు నచ్చింది అయితే సినిమా ఓవరాల్గా రొమాన్స్ బాగుంది, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కుదిరింది. కొన్ని సినిమాలకు కెమిస్ట్రీ కుదరదు, చూడలేము. ఈ సినిమాలో అయితే కెమిస్ట్రీ కుదిరింది. ఓవరాల్గా సినిమా అయితే సూపర్గా ఉంది, మీరు ఒకసారి చూడవచ్చు. నైస్. ఒక అర్జున్ రెడ్డి, ఒక RX-100, ఒక ఆకాశ వీధుల్లో ఆ టైప్ ఉంది సినిమా. బ్లాక్ బస్టర్, చాలా బాగా నచ్చింది. యా అంతే ఉంది. చాలా బాగుంది అన్న సినిమా. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. ఇంకా లాస్ట్కి హర్షిత గారు బాగా యాక్టింగ్ చేసిన. ఇంకా యూత్ ఎంటర్టైనింగ్ ఉందన్న, అంటే ఒక ఇన్స్పైరింగ్ ఉంది, నచ్చింది చేయాలని. ఫ్యామిలీ అంటే మెయిన్గా యూత్ ఎంటర్టైనింగ్ అన్న. మంచిగా ఉంది అన్న. పూజా పొన్నాడ నచ్చింది. బుద్ధవాళ్ళకి ఉంది అన్న. సూపర్ సూపర్ అన్న, సూపర్ ఎక్దమ్. హీరోయిన్ కూడా సూపర్ సూపర్ తోప్, बहुत अच्छा है బ్రో. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. కనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది బ్రో. హీరోయిన్ యాక్టింగ్ ప్లస్ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది బ్రో. అదొక్కటి నాకు బాగా నచ్చింది. అది ఆకాశంలోనే వెళ్ళిపోతుంది అది మస్తు. హీరోయిన్ యాక్టింగ్ ఇంకా సూపర్.